హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య మ్యూజిక్ 2024. చీకటి కోట రహస్యం వెనక తలుపు పార్ట్ 11కి స్వాగతం. వెనక తలుపు భాగం 11. విరాట ప్రపంచం. రవి తాను నిల్చున్న స్థలాన్ని చుట్టూ పరిశీలించగా తేలియాడే దీపాల మధ్య ఒక భారీ నిర్మాణం దూరంగా మెరుస్తున్నట్టు కనిపించింది. ఆ నిర్మాణం తన వైపు పిలుస్తున్నట్టు అనిపించింది. అతని గుండెల్లో ఒక కొత్త నైపుణ్యం ప్రబలించింది. అతని చేతిపై ఉన్న చక్రం ఆకారంలో కాంతి మరింత వేగంగా మెరుస్తోంది. అది దిశను చూపిస్తున్నట్టు కనిపించింది. చుట్టూ ఉన్న తేలియాడే మార్గాలు ఆ నిర్మాణం వైపు అతన్ని నడిపిస్తున్నట్టు స్పష్టమైంది. కానీ ప్రతి అడుగులోనూ అతనికి తెలియని శక్తులు అతనిని పరిశీలిస్తున్నట్లు అనిపించాయి. రవి ఆకాశంలో మెరిసే తారల వైపు చూడగా అవి కేవలం తారలు కాదని గ్రహించాడు. అవి ఈ ప్రపంచానికి చెందిన జీవశక్తుల రూపంలో ఉన్నాయి. అతని పయనం సరళంగా అనిపించకపోయినా అతను తన మార్గాన్ని అన్వేషించసాగాడు. అది ఓ విరాట ప్రదేశం. అతను తాను ఈ లోకంలో ఎందుకు ఉన్నానో తెలుసుకోవడానికి ఆ నిర్మాణం వరకు వెళ్ళాలి. ఇదే అతని అసలు ప్రయాణానికి నిజమైన ఆరంభం. చీకటి కోట రహస్యం వెనక తలుపు పార్ట్ 12. వెనక తలుపు భాగం 12. రహస్య పునరావృతం. రవి విరాట నిర్మాణం ఎదుట నిల్చున్నాడు. అది ఎంతో పురాతనమైనదిగా కనిపించింది. కానీ ప్రకాశిస్తున్న ఆకారాలు, శిల్పాలు అది ఇంకా శక్తివంతంగా ఉందని సూచించాయి. ప్రతి గోడపైన ఉన్న సంకేతాలు రవి చేతిపై ఉన్న చక్రం గుర్తుతో సమ్మిళితంగా ప్రకాశిస్తున్నాయి. ఇది ఆయనకు కల్పన కాదు, ఇది కర్మ ఫలితం. ఒకవేళ ఈ నిర్మాణం అనేక శతాబ్దాల క్రితం నాశనమై ఉంటే దాని శక్తి ఇంకా రవి కోసం ప్రాణం పోసుకుంది. అతను ముందుకు అడుగు వేస్తూనే కఠినమైన గాలి తాకిడి కదిలింది. కానీ అతని ఆత్మకు తెలియని ధైర్యం అలముకుంది. ఇతడి చేతిచక్రం కాంతి సముద్రంలో మారింది. ఒక ఘోష వినిపించింది. అది భూమి తట్టుకునేలా స్పష్టంగా అతనికి చెప్తోంది. మీరు కాలం ముగింపును గమనిస్తున్నారో లేక ఒక కొత్త ప్రారంభానికి సంకేతాలుగా ఉన్నారు. రవి ఇప్పుడు తెలుసుకున్నాడు. ఆత్మలు, శక్తులు, నక్షత్రాలు అన్నీ ఒకే దారాన్ని సూచిస్తాయి. తన జీవితం ఈ తలుపుల ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. ఇది అతనికి ఒక కొత్త బాధ్యతగా మారింది. నిర్మాణం తలుపు మెల్లగా తెరుచుకుంది. ఆ లోపల మరింత పునరావృతమైన అనిశక్తి, కొత్త అనుభవాల ప్రపంచం అనిపించింది. రవి మరోసారి తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఇది ముగింపు లేదు, ప్రారంభం.